సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే కొత్త సినిమా వీడియోస్ కానీ కొత్త ట్రైలర్ కట్స్ కానీ వీడియో సాంగ్స్ కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. దాన్ని ఇన్స్టాగ్రామ్ సైజులో మనం ఎలా కన్వర్ట్ చేయాలి, ఎంత ఈజీగా కన్వర్ట్ చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా నేను ఒక ట్రైలర్ కట్ని అయితే తీసుకొచ్చాను. సో ఇది నేను ఇప్పుడు ట్రైలర్ అనమాట, నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నది. Well, we are in fact here to study our next heist. సో ఇది అనేది ఏంటంటే 19201080 యూట్యూబ్ సైజులో ఉందన్నమాట, హెచ్డి సైజులో. సో దీన్ని మనం ఇన్స్టాగ్రామ్ సైజులోకి కన్వర్ట్ చేయొచ్చు. ఒక్క క్లిక్తో అయిపోద్దండి, ఎక్కువ టైం కూడా తీసుకోక్కర్లేదు. ఒకప్పుడు 2023 వర్షన్లో అయితే మనం ఎక్కువ టైం తీసుకునే వాళ్ళం. బట్ ఆఫ్టర్ 2024 వచ్చిన తర్వాత, ఏఐ వచ్చిన తర్వాత మాత్రం మనకు చాలా సింపుల్గా అయిపోయింది ఇది. సో ఫస్ట్ ఏంటంటే నేను సీక్వెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో 1080 1920 ఆపోజిట్ మొత్తం కూడా. సో క్రియేట్ చేసుకున్న సీక్వెన్స్. సో ఈ వీడియోని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను, కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ పెడుతున్నాను. చూడండి. Well, we are in fact here to study our next. సో మనకి ఏంటంటే పైన కింద బ్లాక్ వచ్చిందన్నమాట, మనకి రెండు కూడా బ్లాక్స్ వచ్చినాయి. సో మనకి మిడిల్ మాత్రం వీడియో ప్లే అవుతుంది. మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా ఉంటాయి, ఎఫెక్ట్ కంట్రోల్స్కి వెళ్తున్నాం, ఇట్లా ఉంటాయి కదా, ఫుల్ సైజ్లో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పర్సన్ అనేవాడు కనిపించట్లేదు అనమాట, మెయిన్ లీడ్ ఉంటారు కదా, సో వాళ్ళు కనిపించట్లేదు. మళ్ళీ మనం ఇక్కడ కట్ చేసుకొని ఇక్కడ క్లిప్ వరకు వచ్చేసి ముందు క్లిప్కి వచ్చేయి, దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని పొజిషన్ మార్చుకోవాలి. సో ఇట్లా అయ్యేదన్నమాట, ప్రతి విషయంలో కూడా ఇంత చాలా లేట్ అయ్యేది ఎడిట్ చేయడానికి మాత్రం 2023 వర్షన్లో. బట్ ఆఫ్టర్ మన 2024 ఏఏ వర్షన్ వచ్చిన తర్వాత సింపుల్ ఒక క్లిక్తో అయిపోతుంది అనమాట. ఏంటంటే జస్ట్ క్లిక్ చేస్తున్నారు, ఏదైతే వీడియో సీక్వెన్స్ మార్చాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేస్తున్నాం, ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాం, సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆటో ఫ్రేమ్. సో ఆటో ఫ్రేమ్ అని క్లిక్ చేస్తున్నాం, ఆటో ఫ్రేమ్ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాం. అనలైజ్ ఇక్కడ ఉంది కదా, అనలైజ్ ఆటో ఫ్రేమ్ దగ్గర అనలైజ్. ఇక్కడ చూడండి, సో బెర్లిన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట, కంప్లీట్. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వదు, సింపుల్గా అంతా కూడా నార్మల్గా వస్తుంది. చూడండి. Well, we are in fact here to study our next heist. The biggest and most prestigious auction house in Paris. Across the street lives Monsieur Polignac, director of the auction house. మీరు ఫుల్గా అబ్జెక్ట్ చేస్తుంటే మనం ప్లే అవుతున్నప్పుడు స్లోగా మోషన్ అవుతుంది అనమాట ఫ్రేమ్ అనేది. ఎందుకంటే ఆ ఫ్రేమ్ పక్కన ఏదైతే మెయిన్ లీడ్ ఉంటుందో దాన్నే ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇలా అయితే మనం సింపుల్గా ఒక వీడియో అనేది ఇన్స్టాగ్రామ్ సైజ్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు. సో పైన బ్లాక్ ఉంది కదా, సో మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే, సో దీన్ని నెక్స్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ చేసుకొని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తాం అంతే. With undeniable panache. Who would want director of the auction house? సో ఇలా అయితే ఒక సింపుల్గా ఒక యూట్యూబ్ వీడియోని ఇన్స్టాగ్రామ్ వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మరిన్ని వీడియో ఎడిటింగ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.